అప్పుడే తాలింపు వేసిన పచ్చడిలో వేడి వేడిగా అన్నం కలుపుకుని తింటే ఉంటదండి ఆ టేస్ట్. తిన్న వాళ్ళకే తెలుస్తుంది. పిల్లలు ఇలా పచ్చడి అన్నం గోరు ముద్దలు పెడతానన్నా కూడా తినరు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ పచ్చళ్ళకి తాలింపులు ఎప్పుడు వేస్తుందా అని చూస్తా ఉండేవాళ్ళు. పచ్చడికి తాలింపు వేయడం అయిపోగానే దానిలోనే అన్నం కలిపి ఎవరి కారకే ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసేది. ఒక్కొక్కరికి గోరు ముద్దలు పెట్టాలంటే నాకు ముందలు పెట్టి నాకు ముందుకోవడానికి సరిపోయేది. మీరెప్పుడన్నా వంకాయ నిలవ పచ్చడి ట్రై చేశారా లేదా? అయితే చాలా బాగుంటది. 1 కేజీ బాగా ముదిరిపోయిన వంకాయలు ఇలా ఎల్లో కలర్ వచ్చినాయి తీసుకోవాలి. సన్నగా ముక్కలు కోసుకుని 250 గ్రాముల చింతపండు, కొంచెం పసుపు, ఒక అరసోల ఉప్పు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని కదపుకోకుండా 2 రోజులు అలాగే పెట్టండి. 2 రోజుల తర్వాత వంకాయలో నీరంతా బయటకు వచ్చి చింతపండు మొత్తం నానిపోయి ఉంటుంది. ముక్కల్లో నానిన చింతపండు మొత్తం ఏరుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా తీసుకెళ్లి వంకాయ ముక్కల్లో వేసుకుని 100 గ్రాముల కారము, కొంచెం మెంతిపిండి, ఆవు పిండి కూడా వేసుకుని మొత్తం కలుపుకుని ఇంకా పోపు అయితే పెట్టుకోవడమే. పోపు పెట్టుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నామంటే టేస్ట్ అదిరిపోద్ది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.